హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ మీద ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ ద వెలాసిటీ విత్ విచ్ ఏ బాడీ మస్ట్ బి థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సో దట్ it may reach to a height 10 r. It may reach to a height 10 r. So here the r is equal to 6.4 into 10 to the power of 6 and mass of the earth is equal to 6 into 10 to the power of 24 kgs. ఇక్కడ ఏం చేశాడంటే ఒక బాడీని నీకు కొంత వెలాసిటీతోనే పైకి ప్రొజెక్ట్ చేశాడు. ఒక బాడీని ద వెలాసిటీ విత్ విచ్ ఎ బాడీ మస్ట్ బి థ్రోన్ వర్టికల్లీ అప్వర్డ్స్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ సో దట్ ఇట్ రీచెస్ టు హౌ మచ్ హైట్ 10 r. అంటే ఫ్రమ్ ద సెంటర్ నుంచి ఎంత హైట్ అంటే 11 r. రైట్. సో ఇప్పుడు మనం ఎనర్జీ కన్జర్వేషన్ మనం ఉపయోగిద్దాం. ఎనర్జీ కన్జర్వేషన్ ఫస్ట్ మనకి ఈ బాడీ అనేది సర్ఫేస్ మీద ఉంది. బాడీ ఆఫ్ మాస్ m సర్ఫేస్ మీద ఉంది. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ద ఎర్త్. మరి ఇనీషియల్గా మనకి ఏమవుతుందంటే దీని పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే -g∝m/r ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే ½ m × v². దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ బాడీ అనేది సర్ఫేస్ నుంచి ఎంత హైట్కి పోయింది అంటే 10 r హైట్కి పోయింది. 10 r మనం త్రో చేస్తే 10 r హైట్కి పోయింది. అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే -g∝m డివైడెడ్ బై సెంటర్ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే 10 r + r 11 r ప్లస్ కైనెటిక్ ఎనర్జీ 0. కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. సో ఇక్కడ మనం ½ mv² ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -g∝m/11 r ప్లస్ ఇదంతా అవుతుందంటే g∝m/r. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఎంత అంటే ½ mv² ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే మనకి 11 r. సో 11 r అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే -g∝m/m ప్లస్ ఇదంతా అవుతుందంటే ఇక్కడ r క్యాన్సిల్ ప్లస్ 11 g∝m/m. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక ఎంత అవుతుందంటే మనకి -10 + 10 g∝m/m డివైడెడ్ బై 11 r అవుతుంది. మరి ఇక్కడ స్మాల్ m తర్వాత ఈ స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 ఇటు వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి v² ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 × 10 అంతా 20 ఏమవుతుంది g∝m 20 g∝m/r అవుతుంది. 20 g∝m/r. సో v ఈక్వల్ ఎంత అవుతుంది √20 g∝m/r. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. సో ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 11 ఉంది ఇక్కడ కాబట్టి 11 r. సో కాబట్టి v ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందంటే √20 gm/11 r. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. 2 × 10 20గా gm/, ఇక్కడ 11 r ఉందిగా కాబట్టి v ఈక్వల్ √20 gm/11 r. ఇది ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 3 equal masses each of mass m are placed at 3 corners of an equilateral triangle of side A
If the system is changed to a triangle of side 2a, work done on the system will be. Work done on the system will be. జనరల్గా ఇక్కడ 3 masses పెట్టాడు. ఇక్కడ 3 masses. ఈ సైడ్ అంతా అంటే ఏ 3 కార్నర్స్లో. తర్వాత ఈ సిస్టమ్ని చేంజ్ చేశాడు టు ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 2a. ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 2a కాన్ఫిగరేషన్ చేంజ్ చేశాడు. మళ్ళీ 3 కార్నర్స్ దగ్గర మాస్ పెట్టాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ అడుగుతున్నాడు. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, ఇది వాడు అడిగే ప్రాబ్లం. సో ఇప్పుడు మనకి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. అంటే ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? Gm1m2/r. కాబట్టి ఇక్కడ చూడండి ఎన్ని పేర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. జనరల్గా నీకు దీని 1 ఇది 2 3 అనుకుందాం. U12 U23 U31. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్ ఎన్ని వస్తాయి అంటే 3 వస్తాయి ఇక్కడ. ఎట్లా అంటే మనకి ఫార్ములా ఉంది. నెంబర్ ఆఫ్ మాసెస్ n అనుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని వస్తాయి అంటే n × n-1/2. n × n-1/2. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం 3 పేర్స్ వస్తాయి. ఏంటంటే ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మనకి U12 ప్లస్ U23 ప్లస్ U31. సో U12 అంటే ఎంత? మైనస్ Gm²/a. ఇది కూడా అంతే, మైనస్ Gm²/a. మైనస్ Gm²/a. కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? మైనస్ 3 Gm²/a. ఈక్వేషన్ అవుతుంది 1. ఇప్పుడు ఏం చేశాడంటే సైడ్ లెంత్ని పెంచాడు, 2a చేశాడు, కాన్ఫిగరేషన్ మార్చాడు. కాన్ఫిగరేషన్ మారింది కాబట్టి నీకు పొటెన్షియల్ ఎనర్జీ ఏమైతే చూద్దాం. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ఇక ఎంత అవుతుందంటే మైనస్ Gm²/2a మైనస్ Gm²/2a మైనస్ Gm²/2a. సో ఇప్పుడు ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 Gm²/2a. కాబట్టి వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే మైనస్ 3 Gm²/2a ప్లస్ 3 Gm²/a. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నీకు ఎల్సిఎం ఎంత అంటే 2a. సో మైనస్ 3mg² ప్లస్ 2 అంటే ఎంత అవుతుంది? 6 Gm². కాబట్టి నీకు ఆన్సర్ ఎంత వస్తుంది కదా చూడండి. 6లో 3 పోతే W ఈజ్ ఈక్వల్ అవుతుందంటే 3 Gm²/2a. సో ఇది మనకి దీనికి సంబంధించిన ఆన్సర్ 3 Gm²/2a. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ 3 Gm²/2a. కాన్ఫిగరేషన్ మార్చాడు కాబట్టి. సో ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ప్రీవియస్ క్వశ్చన్ 2 particles are kept fixed and third particle is released. The speed of the particle when reaches to the midpoint of the side connecting to the other 2 masses. సో ఇందాక మనకి ఈ మూడింటిని కూడా ఇలా కార్నర్స్లో పెట్టాడు, 3 మాసులని కూడా. కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే ఇందాక మనకు వచ్చింది మైనస్ 3 Gm²/ మనకి ఎంత వచ్చిందంటే a వచ్చింది. రైట్. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ రెండింటిని ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత థర్డ్ పార్టికల్ని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే కొంత స్పీడ్తోనే మనకి మిడ్ పాయింట్ని రీచ్ అయింది.
ఇది ఫస్ట్ పార్టికల్, సెకండ్ పార్టికల్, ఇదేంటంటే థర్డ్ పార్టికల్. ఇది 1 3 ఫిక్స్ చేసాడు. సెకండ్ పార్టికల్ని రిలీజ్ చేశాడు, మిడ్ పాయింట్కి చేరుకుంది. ఇది ఎంత స్పీడ్తో మిడ్ పాయింట్ని చేరుకుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ప్రకారం ఇక్కడ నీకు ఏంటంటే ui ప్లస్ KI ఈజ్ ఈక్వల్ టు UF ప్లస్ KF. సో కాబట్టి ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే -3mgm²/a. సైడ్ లెంత్ ఎంత ఏగా, ప్లస్ రిలీజ్ చేసాడు కాబట్టి ఫైనల్ ఎనర్జీ ఇనీషియల్గా ఉండదు. ఇక్కడ రీచ్ అయింది. ఇక్కడ రీచ్ అయినప్పుడు నీకు అసలు ఎంకి మధ్య డిస్టెన్స్ ఎంత ఏ. సో వీటి మధ్య డిస్టెన్స్ a/2 a/2. కాబట్టి ఇప్పుడు ఎంత స్పీడ్తోనే ఈ మిడ్ పాయింట్ని రీచ్ అయింది అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 1 2 కాన్ఫిగరేషన్ వల్ల వచ్చే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అంటే -gm²/a/2. 2 3 -gm²/a/2. తర్వాత 1 3 -gm²/a ప్లస్ దానికి కొంత కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది ఫైనల్గా ఆఫ్ mv². రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ -3gm²/a/a ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది -2gm²/a -2gm²/a -gm²/a ప్లస్ ఆఫ్ mv². సో 2 2 1 అంటే -5 ఇది తీసుకురండి. సో -3gm²/a ప్లస్ 5gm²/a ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ mv². ఇక్కడ మనకి ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవుతుంది. చివరికి మిగిలిపోయిందంటే ఇక్కడ 2gm²/a ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ mv². ఇటు పోతుంది, క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మిగులుతుంది 4gm/a ఈజ్ ఈక్వల్ టు v². సో v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √4gm/a. సో √4gm/a అంటే మనకి 4కి స్క్వేర్ రూట్ ఎంత 2గా √2gm/a. సో ఇది మనకి ఆన్సర్. కాబట్టి అవర్ ఆప్షన్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. సో లెట్ us discuss another problem here. Find the potential at P and Q. Also find the work done by the external agent in bringing the unit mass from P to Q and work done by the gravitational force. The basic definition of potential. Potential ante meaning enti work done per unit mass. That is nothing but what? Potential. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ముందు మనకి వర్క్ డన్ బై ఇన్ మూవింగ్ ద యూనిట్ మాస్ ఫ్రమ్ పాయింట్ P to Q అన్నాడు. సో W ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే జనరల్గా అయితే M ఇంటూ VQ పొటెన్షియల్ అట్ Q మైనస్ పొటెన్షియల్ అట్ P. ఇది మనకి ఫార్ములా జనరల్గా. సో ఇప్పుడు VP కనుక్కుందాం. VP అంటే నీకేంది పొటెన్షియల్ అట్ P డ్యూ టు దీస్ టూ మాసెస్ అంటే -gm/L తర్వాత ఇది ఏమవుతుందంటే -gm/L దట్ ఈజ్ ఈక్వల్ టు -2gm/L. నెక్స్ట్ పొటెన్షియల్ అట్ Q VQ డ్యూ టు దీస్ మాసెస్ -gm/L/2 -gm/L/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే -2gm/L -2gm/L.
దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే -4gm/L. సో వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేద్దాం. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. సో వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇన్ మూవింగ్ ద మాస్, యూనిట్ మాస్ ఫ్రమ్ P to Q అంటే m/1 ఇది. VQ అంటే ఎంతమ్మా? -4gm/L ప్లస్ 2gm/L. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? -2gm/L. -2gm/L. ఇది వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్. సో మనకి వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఏజెంట్ అయిపోయింది. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అనుకో, దట్ ఈజ్ ఈక్వల్ వాట్? ఇక్కడ మనకు రిలేషన్ ఉంది. ఏంటి? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఏజెంట్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే -2gm/L దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 2gm/L అవుతుంది. ఇది వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వర్క్ డన్ బై ద ఇంటర్నల్ కన్జర్వేటివ్ ఫోర్స్. సో దానివల్ల మనకి ఏమైంది? ఇక్కడ 2gm/L వస్తుంది. సో నెక్స్ట్ మనం చెప్పే ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్. అయితే ఇది మనం డైరెక్ట్గా -gm/r వేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది పాయింట్ మాస్ కాదు. ఇది ఏంటంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. రింగ్ హ్యాస్ కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనం ఇది రింగ్ ఇది. సో దీని రేడియస్ ఎంత అంటే r. సో ఇది మనకి యాక్సిస్ ఇది. సో సెంటర్ నుంచి యాక్సిస్ మీద P అనే పాయింట్ తీసుకుందాం, విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ x ఫ్రమ్ ద సెంటర్. ఈ P అనే పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్ కనుక్కోవాలి అంటే ఏం చేస్తారంటే ఈ రింగ్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న మాస్ ఎలిమెంట్స్గా డివైడ్ చేద్దాం. ఒక చిన్న ఎలిమెంట్ తీసుకుందాం, ఇది dm అనుకుందాం. సో ఈ dm అనే చిన్న మాస్ ఎలిమెంట్స్ అన్నిటిని కలిపితే టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ చిన్న మాస్ ఎలిమెంట్ నుంచి ఈ P అనే పాయింట్కి మధ్య గల డిస్టెన్స్ ఎంత అంటే r. సో ఇప్పుడు ఈ చిన్న మాస్ ఎలిమెంట్ వల్ల P అనే పాయింట్ దగ్గర ఉండే పొటెన్షియల్ ఎంత అంటే V ఈజ్ ఈక్వల్ టు -g/dm/r. సో ఇక్కడ r అంటే ఎంత అంటే r ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ x². ఇక్కడ dv అనుకుందాం, స్మాల్ ఎలిమెంట్ వాళ్ళు కాబట్టి. సో ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ -g ఇక్కడ dm డివైడెడ్ బై ఇదంతా అవుతుందంటే r² ప్లస్ x². స్మాల్ r అంటే ఇదేగా, కాబట్టి v ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే -g ఇంటిగ్రేషన్ ఆఫ్ dm అంటే చిన్న చిన్న మాస్ ఎలిమెంట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్ మాస్ ఆఫ్ ద రింగ్ వస్తుంది, -gm డివైడెడ్ బై r² ప్లస్ x². ఇది మనం ఫార్ములా. ఇది రింగ్ వల్ల యాక్సిస్ మీద పొటెన్షియల్ ఫార్ములా. అంతేగాని డైరెక్ట్గా ఈ సెంటర్ నుంచి మాస్ ఉందని ఊహించుకొని -gm/X అని స్మాల్ x అని వేయకూడదు ఇక్కడ. అయితే -gm/X కూడా వేయచ్చు. ఎప్పుడు వేయచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x అనేది వెరీ మచ్ గ్రేటర్ దాన్ r అనుకోండి. అంటే నువ్వు యాక్సిస్ మీద పాయింట్ చాలా దూరంగా ఉంది. మనకి దూరంగా చూసినప్పుడు రింగ్ ఎలా కనపడుతుంది? ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ పాయింట్ మాస్. సో కాబట్టి అప్పుడు మనం ఈ సందర్భంలో v ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే -gm డినామినేటర్లో xని rని కంపేర్ చేస్తే నీకు x వాల్యూ అనేది ఎక్కువ, r వాల్యూ తక్కువ, రేడియస్ పల్సే కాబట్టి x అవుతుంది. అది x గ్రేటర్ దాన్ r అయితే ఓకేనా. సో ఇప్పుడు ఈ సందర్భంలో వేయచ్చు. జనరల్గా ఎట్ సెంటర్ ఏంటి, సెంటర్ దగ్గర ఏం 0
మనకి x ఈజ్ ఈక్వల్ జీరోగా, కాబట్టి నీకు v ఈజ్ ఈక్వల్ నీకు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r. కాబట్టి సెంటర్ దగ్గర పొటెన్షియల్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ gm/r ఉంటుంది. బట్ సెంటర్ దగ్గర ఈ జీరో, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది జీరో ఉంటుంది. ఓకేనా? సో ఇది మనకి దీనికి సంబంధించిన ఆన్సర్. కాబట్టి మీరు ఏం ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ x v ఈక్వల్ టు -g capital M by square root of r square plus x square. So let us discuss another problem here. Two bodies of masses m and 4m are placed at a distance r. The gravitational potential at a point on the line joining them where the gravitational field is 0. సో ఇక్కడ చూడండి, 2 మాసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే m, ఇంకోటి ఏంటంటే 4m. అయితే ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక పాయింట్ దగ్గర మాత్రం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అవుతుంది. ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 0 అయ్యే పాయింట్ దగ్గర మనం ఇప్పుడు గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ m అనే మాస్ వల్ల ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎటు ఉంటుందంటే ఇటువైపు ఉంటుంది. ఇది E1 అనుకుందాం. సో ఈ 4m అనే మాస్ వల్ల ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇటువైపు ఉంటుంది. అంటే ఇక్కడ యూనిట్ మాస్ను పెట్టండి. యూనిట్ మాస్ను పెడితే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్స్గా ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ 4m. ఇది లేదనుకుంటే, సో కాబట్టి ఇది లేదనుకుంటే ఇట్ ఈస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మాస్ m. మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ మనకు r. సో ఇది స్మాల్ m మాస్ నుంచి ఈ E ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే పాయింట్ డిస్టెన్స్ x అనుకుందాం. ఇది ఏమవుతుందంటే r - x అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా తెలుసుగా, ఏంటి gm/r². మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాన్ని ఏమంటారు, గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే అంతేగా. గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు E1 డ్యూ టు మాస్ m is equal to -g small m divided by x² is equal to. సో ఇక్కడ చూడండి, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ద 4m -g into 4m divided by r - x whole square. సో mm క్యాన్సిల్, gm క్యాన్సిల్, మైనస్ క్యాన్సిల్. సో ఇప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ మనకి r - x by x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే r - x by x ఈజ్ ఈక్వల్ 2 అవుతుంది. r - x ఈజ్ ఈక్వల్ 2x, దట్ ఈజ్ ఈక్వల్ r ఈజ్ ఈక్వల్ టు 3x. r ఈక్వల్ హౌ మచ్ 3x. సో x ఈజ్ ఈక్వల్ టు r/3. ఇది. సో x ఈజ్ ఈక్వల్ టు r/3 అంటే మీనింగ్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ r/3 అంటే స్మాల్ m మాస్ నుంచి r/3 డిస్టెన్స్లో ఆ పాయింట్ 0 అయ్యే పాయింట్ దొరుకుతుంది. అదేవిధంగా 4m మాస్ నుంచి ఎంత డిస్టెన్స్లో దొరుకుతుంది? 4r/3. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ కనుక్కోవాలి సెంటర్ దగ్గర. సో v1 అంటే డ్యూ టు ద స్మాల్ m ఎంత అవుతుంది? -g small m by r/3. v2 డ్యూ టు ద 4m మాస్ -g 4m డివైడెడ్ బై r/3. సో పొటెన్షియల్ అనేది స్కేలార్. పొటెన్షియల్ అనేది ఏంటి? స్కేలార్. దీని డైరెక్షన్ మనకి అవసరం లేదు, జస్ట్ యాడ్ చేయటమే. సో టోటల్ పొటెన్షియల్ అట్ దట్ పాయింట్ v ఈక్వల్ టు v1 ప్లస్ v2. సో v ఈక్వల్ టు హౌ మచ్ హియర్? -3gm/r. ఇదంతా అవుతుంది, ఇది మనకి -12gm/r. -12gm/r. డిస్టెన్స్ తప్పేసాం ఇక్కడ. ఎంత వేసాం ఇక్కడ? డిస్టెన్స్ 2r/3. ఇది
2r/3 అంటే 3 పైకి పోతే ఇక్కడ 2r ఉంటుంది, ఓకేనా. సో కాబట్టి 4m మాస్ నుంచి 2r/3నేగా, ఇగో ఇక్కడ ఉందిగా, ఆర్లోంచి ఆర్ తీసేస్తే అవుతుంది 2r/3ఏగా, 2r/3. కాబట్టి v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే -3gm/r -6gm/r. సో v ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే -9gm/r. ఇది పొటెన్షియల్ ఎట్ ద పాయింట్ వేర్ ఎలక్ట్రిక్ గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈజ్ 0. సో మన ఆప్షన్ ఏంటంటే డి ఆప్షన్ కరెక్ట్, -9gm/r. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే జేఈ మెయిన్లో అడిగాడు ఇది ప్రాబ్లం, జాగ్రత్తగా చూడాలి. ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ మాస్ m అండ్ రేడియస్ r, a spherical portion of radius r/2 is removed as shown figure. Taking the gravitational potential v is equal 0 at r is equal infinity. సో ఇప్పుడు ద పొటెన్షియల్ అట్ ద సెంటర్ ఆఫ్ క్యావిటీ ఫార్మ్డ్ అన్నాడు. జనరల్గా ఇది మెయిన్స్లో అడిగాడు ప్రాబ్లం అనేది. ఇది ఒక సాలిడ్ స్పియర్ ఇది. సో ఈ సాలిడ్ స్పియర్లోంచి ఈ షేడ్ చేసిన పార్ట్ని రిమూవ్ చేసాడు. అప్పుడు మనకి ఏమైందంటే ఈ ప్రాంతంలో క్యావిటీ ఫామ్ అయింది. సో ఇప్పుడు మనకి ద పొటెన్షియల్ అట్ ద సెంటర్ ఆఫ్ క్యావిటీ ఎంత అనుకున్నాడు. అప్పుడు ఈ బొమ్మ ఇలా వేయచ్చు మనం. సో ఇది ఇట్లా క్యావిటీ ఫామ్ అయింది. సో పొటెన్షియల్ అట్ ద సెంటర్ ఆఫ్ క్యావిటీ కనుక్కోవాలి. పొటెన్షియల్ అట్ ద సెంటర్ ఆఫ్ క్యావిటీ కనుక్కోవాలి. మరి పొటెన్షియల్ డ్యూ టు సాలిడ్ స్పియర్ ఎంత అంటే మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా అంటే v ఈజ్ ఈక్వల్ టు -gm/2r³. v ఈజ్ ఈక్వల్ టు -gm/2r³ ఇంటూ 3r² -r². ఈ స్మాల్ r అంటే ఏంటంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం కనుక్కొని మనం ఏం కనుక్కోవాలి అంటే పొటెన్షియల్ అట్ ద సెంటర్ ఆఫ్ క్యావిటీ కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని మొత్తాన్ని కూడా ప్లస్ రోతోనే ఫిలప్ చేయాలి, తర్వాత మైనస్ రోతో ఫిలప్ చేయాలి. దీని మొత్తాన్ని కూడా ప్లస్ రోతో ఫిలప్ చేస్తే కంప్లీట్ సాలిడ్ స్పియర్ వస్తుంది. తర్వాత మైనస్ రోతో ఫిలప్ చేసామనుకోండి క్యావిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ కనుక్కోవాలి పొటెన్షియల్ ఎక్కడ కనుక్కోవాలి అంటే సెంటర్ ఆఫ్ ద క్యావిటీ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ ద క్యావిటీ దగ్గర కనుక్కోవాలి పొటెన్షియల్ అనేది. సో ఇది. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్లస్ రోతోనే ఫిలప్ చేసామో మనకి కంప్లీట్ సాలిడ్ స్పియర్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ సెంటర్ ఆఫ్ ద క్యావిటీ దగ్గర కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ఎంత మాసు, టోటల్ మాస్ అంత, ఇది m, r/2 కట్ చేసాడు. r/2 కట్ చేసినప్పుడు మనకి ఎంత మాస్ పోయింది, క్యావిటీ మాస్ ఎంత, ఆ రిమూవ్డ్ పార్ట్ ఎంత ఉందనేది మనం చూడాలి. ఇప్పుడు రిమూవ్డ్ పార్ట్ ఫస్ట్ కంప్లీట్ సాలిడ్ స్పియర్ మాస్ అంతా m. ఇప్పుడు v వాల్యూమ్కి మనకి చూడండి 4/3πr³ వాల్యూమ్కి, ఏది కంప్లీట్ సాలిడ్ స్పియర్కి మాస్ అంత ఉంది, m ఉంది. అయితే 4/3π కట్ చేసిన పోర్షన్ రేడియస్ అంతా r/2 హోల్³ మాస్ ఎంత అవుతుంది. మనం దీన్ని x అనుకుందాం. అంటే x అనుకుంటే ఎంత అవుతుంది, 4/3πr³ డివైడెడ్ బై 4/3πr³ బై 8 ఇక్కడికి వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు m/x. కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే m/8. ఇది
ఈ ప్రాబ్లం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కట్ చేసిన పార్ట్ ఉందా లేదా, తీసేసిన రిమూవ్ పార్ట్, దాని యొక్క మాస్ మనం నెగిటివ్ అనుకోవాలి. -m/8 రిమూవ్ పార్ట్ మాస్. సో ఇప్పుడు ఫస్ట్ బిట్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఏ, ఫస్ట్ బిట్ అంటే ప్లస్ రోతో ఫిలప్ చేసినప్పుడు కంప్లీట్ స్పియర్ వస్తుంది. ఆ కంప్లీట్ స్పియర్ వల్ల ఈ సెంటర్ దగ్గర ఉండే పొటెన్షియల్ కనుక్కోవాలి. ఫార్ములా ఏంటి? V is equal to -gm/2r³ into 3r² మైనస్ r అంటే సెంటర్ ఆఫ్ ద స్పియర్ నుంచి ఈ క్యావిటీకి ఉండే డిస్టెన్స్, ఇది క్యావిటీ సెంటర్కి ఉండే డిస్టెన్స్ r/2 అంటే r²/4. కాబట్టి V is equal to అంటే -gm/2r³ ఇంటూ ఇదంతా అవుతుంది 12r² మైనస్ r²/4. సో V is equal to మనకి ఎంత వస్తుందంటే 11, చూడండి ఇక్కడ -11 gm r² ఎంత అవుతుందంటే 8r³ అవుతుంది. 8r³ అంటే ఎంత అవుతుంది? -11 gm/8r. ఇది టోటల్గా మనకి కంప్లీట్ స్పియర్ వల్ల సెంటర్ ఆఫ్ ద క్యావిటీ దగ్గర ఉండే పొటెన్షియల్. రైట్, ఇప్పుడు మనం ఈ స్పియర్ మొత్తాన్ని మైనస్ రోతో ఫిలప్ చేయాలి. మైనస్ రోతో ఫిలప్ చేద్దాం. స్పియర్ మొత్తాన్ని మైనస్ రోతో ఫిలప్ చేద్దాం. అప్పుడు పొటెన్షియల్ ఆఫ్ ద క్యావిటీ ఎట్ ద సెంటర్ కనుక్కుందాం. P క్యావిటీ ఎట్ ద సెంటర్ V is equal to -gm/2r³ ఇంటూ 3r² మైనస్ r అంటే ఏంటి? డిస్టెన్స్. ఎక్కడి నుంచి డిస్టెన్స్? సెంటర్ ఆఫ్ ద క్యావిటీ నుంచి డిస్టెన్స్. కాబట్టి మనకు కనుక్కుంది ఎక్కడ? సెంటర్లోనే కనుక్కుంది. కాబట్టి 0. సో V క్యావిటీ ఈజ్ ఈక్వల్ టు -gm/2r³ ఇంటూ 3r². సో ఇప్పుడు V క్యావిటీ ఈజ్ ఈక్వల్ టు -G(M) 3 ఎంత అవుతుంది? 2r అవుతుంది. 2r. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ తీసేసిన పార్ట్ ఉందా లేదా, ఆ తీసేసిన పార్ట్ మాస్ m అంటే -m/2 చేయాలి. అంటే -g ఇంటూ -m/8 ఇంటూ 3/2r. సో కాబట్టి V క్యావిటీ పొటెన్షియల్ అట్ క్యావిటీ సెంటర్ ఆఫ్ ద క్యావిటీ ఎంత అవుతుందంటే 3gm/16r అవుతుంది. 3gm మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ చూద్దాం 16. దాని రేడియస్ ఎంత? దాని రేడియస్ r/2. క్యావిటీ రేడియస్ ఎంత అవుతుంది? r/2నే అయ్యేది. ఇక దీని రేడియస్ ఎంత? r/2నే అయ్యేది. సో కాబట్టి మనం మాస్ బదులు -m/8 పెట్టాం, r బదులు r/2 పెట్టాం. సో కాబట్టి ఎంత అవుతుంది? 3gm/8r అవుతుంది. 3gm/8r. ఇది పొటెన్షియల్ డ్యూ టు ద క్యావిటీ ఎట్ ఇట్స్ సెంటర్. ఇప్పుడు సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఉపయోగించి V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డ్యూ టు ద హోల్ స్పియర్ V ప్లస్ సిగ్మా ప్లస్ రో, పొటెన్షియల్ డ్యూ టు ద క్యావిటీ V మైనస్ రో. V ఈజ్ ఈక్వల్ నీకు ఎంత అవుతుంది? ఇది పొటెన్షియల్ డ్యూ టు ద కంప్లీట్ సాలిడ్ స్పియర్ అంతే -11 gm/8r ప్లస్ పొటెన్షియల్ డ్యూ టు ద క్యావిటీ స్మాల్ క్యావిటీ ఎంత అవుతుందంటే 3gm/8r అవుతుంది. సో ఎల్సిఎం అంత ఇది 8r. కాబట్టి ఎంత అవుతుంది? -11 gm ప్లస్ 3gm. సో V ఈజ్ ఎంత అవుతుంది?
మనకి v is equal to minus 8gm/8r. 8 cancel. That is equal to minus gm/r. కాబట్టి what is our option here? The option is ఇది B option, minus gm/r. కరెక్ట్ ఆప్షన్ ఇస్ minus gm/r. అంటే ఇక్కడ ఏంటంటే ముందు ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా గుర్తుపెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఫార్ములా, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకున్న తర్వాత క్యావిటీ కొనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే దాని మాస్ నెగిటివ్ తీసుకోవాలి, దాని రేడియస్ ఎంత ఉందో అంత వేయాలి. ఇది ఇక్కడ వేయాలి. వేసి ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ప్రకారం ఏం చేయాలంటే ఆ రెండింటిని మనం కలపాలి. కలిపితే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే minus gm/r. సో అవర్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ థిన్ యూనిఫామ్ annular disk of mass m has an outer radius 4r and inner radius 3r. The work required to take unit mass from P to infinity is, from a point P to infinity is. సో ఇది మనకి ప్రాబ్లం ఇది. సో ఈ యాన్యులర్ రింగ్ని మనం చిన్న చిన్న ఎలిమెంట్స్గా డివైడ్ చేయాలి. ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క రింగ్, స్మాల్ ఎలిమెంటల్ రింగులుగా డివైడ్ చేయాలి. సో ఇప్పుడు డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక స్మాల్ ఎలిమెంటల్ రింగ్ వల్ల ఇక్కడ పిఎన్ఏ పాయింట్ దగ్గర మనం పొటెన్షియల్ కనుక్కోవాలి. పిఎన్ఏ పాయింట్, ఇగో ఈ పిఎన్ఏ పాయింట్ అంటే ఇది యాక్సిస్ మీద ఉంది, యాన్యులర్ రింగ్ యాక్సిస్ మీద ఉంది, అక్కడ పొటెన్షియల్ కనుక్కోవాలి. కనుక్కొని ఇంటిగ్రేషన్ చేస్తే పిఎన్ఏ పాయింట్ దగ్గర టోటల్ యాన్యులర్ రింగ్ వల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి వస్తుంది. మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ద రింగ్ అంటే ఇందాకే మనం కనుక్కున్నాం, -gm/√r² ప్లస్ x² r² ప్లస్ x² అనేది మనం కనుక్కున్నాం ఇందాక. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే సెంటర్ నుంచి ఆర్ డిస్టెన్స్లో, స్మాల్ ఆర్ డిస్టెన్స్లో, సెంటర్ నుంచి స్మాల్ ఆర్ డిస్టెన్స్లో మనం ఏం చేయాలంటే ఒక ఎలిమెంటల్ రింగ్ తీసుకుందాం. దిస్ ఈజ్ ద ఎలిమెంటల్ రింగ్. ముందు ఈ ఎలిమెంటల్ రింగ్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ కనుక్కుందాం. కనుక్కోవాలి. ఈ ఎలిమెంటల్ రింగ్ మాస్ ఎంత అంటే డిఎం అనుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ డిస్క్ కాబట్టి ముందు మాస్ డెన్సిటీ కనుక్కుందాం. మాస్ పర్ టోటల్ మాస్ అంతా ఇది ఎం, మాస్ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియా అంటే మనకి తెలుసుగా ఇక్కడ అవుటర్ రింగ్ ఏరియా అంత, అవుటర్ రింగ్ ఏరియా ఎంత అవుతుంది మీకు చూడండి. ఇక్కడ అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా. అవుటర్ ఏరియా అంటే 4r² మైనస్ ఇన్నర్ ఏరియా. సో ఇన్నర్ అంటే ఇది 3r². సో దట్ ఈజ్ ఈక్వల్, నీకు ఎంత అవుతుంది ఇది మాస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద యాన్యులర్ రింగ్ ఎంత అవుతుందంటే π ఇంటూ 4r² అంటే 16r² మైనస్ 9r². 16 నుంచి 9 పోతే ఎంత అవుతుంది 7r². సో m/, నీకు ఎంత అవుతుందంటే 7πr² అవుతుంది. ఇది మాస్ పర్ యూనిట్ ఏరియా. దీన్ని మనం సిగ్మా అనుకుందాం. మాస్ పర్ యూనిట్ ఏరియా ఆఫ్ ద యాన్యులర్ రింగ్. యాన్యులర్ రింగ్ ఏరియా ఫార్ములా ఏంటి? π ఇంటూ అవుటర్ రేడియస్² మైనస్ ఇన్నర్ రేడియస్². అది ఫార్ములా. ఇప్పుడు మనం తీసుకున్న ఎలిమెంటల్ రింగ్ ఏరియా ఎంత? 2πr. దీని థిక్నెస్ ఎంత చూద్దాం. దీని థిక్నెస్ మనం ఎంత అనుకుందాం అంటే dr అనుకుందాం. దాని థిక్నెస్ ఎంత అనుకుందాం మనం ఇక్కడ dr అనుకుందాం. సో దీని టోటల్ లెంత్ ఎంత అవుతుందంటే 2πr అవుతుంది. దీని టోటల్ లెంత్ అంతా 2πr.
సో కాబట్టి మనం తీసుకున్న ఈ ఎలిమెంటల్ రింగ్ మాస్ ఎంత అంటే డిఎం ఈజ్ ఈక్వల్ టు మాస్ పర్ యూనిట్ ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ ద ఎలిమెంటల్ రింగ్ అంటే 2πr టీఆర్ ఇంటూ సిగ్మా దట్ ఈజ్ ఈక్వల్ 2πr టీఆర్ ఇంటూ సిగ్మా అంటే ఎంత అవుతుంది m/7π r². m/7π r². ఇది మనం తీసుకున్న ఎలిమెంటల్ రింగ్ మాస్. ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ కనుక్కోవాలి అంటే మనం ఎంత అవుతుంది ఇక్కడ పొటెన్షియల్ కనుక్కోవాలంటే v ఈజ్ ఈక్వల్ టు dv, అది dv ఎలిమెంటల్ రింగ్ వల్ల పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు -g dm డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుంది మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ x², r² ప్లస్ x², స్క్వేర్ రూట్ ఆఫ్ r² ప్లస్ x², రైట్. సో ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఇదంతా అంటే ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి ఉండే డిస్టెన్స్ అంతా అంటే ఇది ఇక్కడ స్మాల్ r² అనుకుందాం, ఇక్కడ స్మాల్ r², 4r. ఇక్కడ నుంచి ఎలిమెంటల్ రింగ్ ఉండే డిస్టెన్స్ అంటే స్మాల్ r కాబట్టి -g dm అంటే ఎంత 2πr dr m/7π r² డివైడెడ్ బై ఎంత అవుతుంది ఈ పిఎన్ఐ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఎంత అవుతుంది పిఎన్ఐ పాయింట్కి ఉండే డిస్టెన్స్ ఉందా లేదా ఎంత అవుతుంది డిస్టెన్స్ 4r² ప్లస్ r² ప్లస్ ఎంత అవుతుందమ్మా r² అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ పొటెన్షియల్ కనుక్కోవాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dv ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక చూడండి ఇది 3r, ఇది అవుటర్ రేడియస్ అంతా 4r అంటే 3r నుంచి 4r వరకు ఇంటిగ్రేషన్ చేయాలి. ఇగో ఇది దీని రేడియస్ అంతా 3r, అవుటర్ రేడియస్ అంతా 4r. ఈ మధ్యలోనే మనం ఎలిమెంటల్ రింగ్ తీసుకున్నాం కాబట్టి 3r to 4r is equal to minus of 3r to 4r ఎంత అవుతుందంటే ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మనం చూద్దాం, మనం ఇక్కడ సపరేషన్ చేద్దాం. ఏంటి ఇక్కడ దీంట్లో మనకి ఏది కాన్స్టెంట్స్ ఇక్కడ పై కాన్స్టెంటే ఆర్ కాన్స్టెంటే ఇక్కడ మనకి చూడండి ఈ పై క్యాన్సిల్ అవుతుంది. మీరు ఇక్కడ చూడండి ఈ పై క్యాన్సిల్ 2 కాన్స్టెంట్ కాబట్టి ఇప్పుడు మన కాన్స్టెంట్స్ అన్నీ బయట పెడదాం. -2 G కాన్స్టెంటే తర్వాత M టోటల్ మాస్ ఆఫ్ ద డిస్క్ అది కాన్స్టెంటే డివైడెడ్ బై మనకి ఇదంతా అవుతుందంటే 7r². ఇంటిగ్రేషన్ ఆఫ్ 3r to 4r ఏమైతే ఇక్కడ r dr డివైడెడ్ బై ఇప్పుడు 4r² ఎంత అవుతుంది 16r² ప్లస్ స్మాల్ r². ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dv అంటే b ఈజ్ ఈక్వల్ టు -2g M బై 7r². ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3r to 4r r dr డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 16r² ప్లస్ స్మాల్ r². ఇప్పుడు మనం దీని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అంటే ఈ కింద మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 16r² ప్లస్ స్మాల్ r² ఉందా లేదా దాన్ని అనుకుందాం. అనుకుంటే దీని డిఫరెన్షియేషన్ చేద్దాం. చేస్తే చెప్పండి దీని డిఫరెన్షియేషన్ చేస్తే du ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమవుతుంది ఇది 1/2 ఇప్పుడు ఇది ఎంత అవుతుంది ఇది మనకి ఇక 16r² ఉందిగా 16r² ప్లస్ r² ఇది. సో కాబట్టి మనకి du ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తుంది, పవర్ వస్తుంది అంటే 16r² ప్లస్ r² హోల్ పవర్ -1/2 ఓకేనా ఇంటూ r² అని చేద్దాం.
ఆర్ స్క్వేర్ చేసినప్పుడు నీకు ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ చేసినప్పుడు మనకి 2r అవుతుంది. du/dr చేద్దాం. du/dr ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత అవుతుందంటే 2r అవుతుంది. 2r రైట్. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది, మనకి ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే du ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ, du ఈజ్ ఈక్వల్ టు 16r² ప్లస్ r² హోల్ పవర్ -1/2 ఇంటూ r/dr. సో ఇదే ప్రాబ్లమ్నే మనం ఇక్కడ చేద్దాం. చూడండి ఇక్కడ r/dr ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, du/, చూడండి ఇక్కడ du/, ఇది ఇటు వస్తుంది. du/, ఏమవుతుంది, ఇది 16r² ప్లస్ r² హోల్ టు ది పవర్ ఆఫ్ -1/2 అవుతుంది. అంటే r/dr ఈజ్ ఈక్వల్ టు du పైకి వస్తుంది, ఎంత అవుతుంది, పైకి వస్తే 16r² ప్లస్ r² అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే v ఈజ్ ఈక్వల్ టు -2gm/7r² ఇంటిగ్రేషన్ ఆఫ్ 3r to 4r. r/dr అంటే du స్క్వేర్ రూట్ ఆఫ్ 16r² ప్లస్ r² డివైడెడ్ బై నీకు ఎంత అవుతుందంటే 16r² ప్లస్ r² అవుతుంది. ఈ క్యాన్సిల్ అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు -2gm/ ఏమవుతుంది, 7r² ఇంటిగ్రేషన్ ఆఫ్ du అంటే ఎంత అవుతుంది, uగా, ఇది 3r ఎంత అవుతుంది, ఇది ఏమవుతుంది 4r, 4r రైట్. సో u అంటే ఎంత, u. సో v ఈజ్ ఈక్వల్ టు -2gm/7r². u అంటే ఇందాక మనం అనుకున్నాం ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16r² ప్లస్ r² ప్లస్లో ఇక్కడ ఎంత అవుతుంది మనకి 4r² పెట్టాలి. అంటే 4r² అంటే 16r² మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ లోయర్ లిమిట్ పెట్టాలి. అంటే 16r² ప్లస్ స్మాల్ r అంటే ఎంత 3r కదా, అంటే 9r². సో ఇప్పుడు v ఈజ్ ఎంత అవుతుంది, -2gm/7r. ఇదంతా అవుతుంది బ్రాకెట్లో √32r² మైనస్ √25r². 32 అంత √32 అంటే ఎంత, 32 అంటే 4 8 16 2 రాసుకుందాం. 16 2 రాసుకుందాం. ఇది 5 5 ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే v ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే -2gm/7r. సో ఇక్కడ చూడండి మీరు 32r² నేను 16 రాస్తా, అంటే 4√2r అవుతుంది. 4√2r మైనస్ 25r² అంటే 5r అవుతుంది, అది 5r అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇది పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు -2gm/7r r ఇంటూ మనకి ఎంత అవుతుంది 4√2 మైనస్ 5, 4√2 - 5. ఇది మనకి వచ్చింది. ఇక్కడ కింద మనకి చూడండి ఇది 7r² అనుకుంటే, ఇది చూడండి ఇక్కడ మన 7r² ఇది 7r². ఇక్కడ కూడా మనకి 7r². సో ఈ ప్రాబ్లం మనకి చాలా లెంతీ అయింది. సో ఇప్పుడు మనకి లాస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి చూడండి ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు -2gm/7r², 4√2 - 5. సో ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుందంటే v ఈజ్ ఈక్వల్ టు -2gm, అక్కడ r క్యాన్సిల్ అవుతుంది, బై
7r 4√2 - 5. ఇది పొటెన్షియల్ అట్ పాయింట్ P. ఇప్పుడు వర్క్ డన్ కావాలిగా. వర్క్ డన్ ఇన్ మూవింగ్ ద యూనిట్ మాస్ ఫ్రమ్ P to infinity అన్నాడు. అంటే వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, m ఇంటూ ఫైనల్ పొటెన్షియల్ అంటే V ఇన్ఫినిటీ మైనస్ ఇనీషియల్ పొటెన్షియల్ VP. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే m అంటే యూనిట్ మాసేగా, రైట్. ఇన్ఫినిటీ దగ్గర పొటెన్షియల్ అంతా జీరోగా, మైనస్ VP అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ 2gm/7r ఇంటూ 4√2 - 5. సో కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా 2gm/7r ఇంటూ 4√2 - 5. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ హియర్, ఆన్సర్ A. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు 2gm/7r ఇంటూ 4√2 - 5. ఇది. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం మనం ఏంటంటే, 2 bodies each of mass M are fixed with a separation 2L. So a particle of mass M is projected from the midpoint of the line joining their centers and perpendicular to line. So gravitational constant is G. The correct statements are. What are the correct statements? సో ఫస్ట్ స్టేట్మెంట్ మనం చెప్పచ్చు ఇక్కడ, ద ఎనర్జీ ఆఫ్ మాస్ M రిమైన్స్ కాన్స్టెంట్. ఎందుకంటే అండర్ ద యాక్షన్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద మాస్ M రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్? చూడండి, ఇక్కడ మనకి ఎనర్జీ అనేది కన్జర్వేషన్ పైకి కన్జర్వ్ అవుతుంది. సో టోటల్ ఇనీషియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో ఫైనల్ ఎనర్జీ. సో మనకి ఎప్పుడైతే ఈ పార్టికల్ని మనం ప్రొజెక్ట్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఫైనల్ ఎనర్జీస్ ఏమవుతాయంటే జీరో అవుతుంది. ఇనీషియల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే మైనస్ G M స్మాల్ m డివైడెడ్ బై ఈ లెంత్ అంతా L మైనస్ Gm స్మాల్ m డివైడెడ్ బై L ప్లస్ ఇనీషియల్గా నీకు దీనికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఇనీషియల్గా ఎంత అవుతుందంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటే ½ mv² ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ. ఫైనల్ ఎనర్జీ ఎంత అవుతుందంటే జీరో. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మైనస్ Gm/m/L మైనస్ Gm/m/L అంటే మైనస్ ఎంత అవుతుంది, ఇది 2Gm/m/L ఈజ్ ఈక్వల్ టు -½ mv². నీకు స్మాల్ m క్యాన్సిల్ అవుతుంది. చివరికి నీకు v² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4Gm/L అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు నీకు ఏమవుతుందంటే 2√Gm/L అవుతుంది. సో మనకి ద మినిమం వెలాసిటీ టు ఎస్కేప్ ఈజ్ 2√Gm/L. 2√Gm/L ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. కాబట్టి రెండు ఆప్షన్లు కరెక్ట్ అయినాయి. ఇక్కడ మనకి ఆప్షన్ డి కరెక్టే, ఆప్షన్ బి కరెక్టే, ఓకేనా. సో ఇది దీని యొక్క ఆన్సర్. వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ హియర్ టు ఎస్కేప్ is nothing but v is equal to square root of 2Gm/L. So next problem ఏంటంటే, the gravitational field due to a mass distribution is given by E is equal to k/x³ in x direction.
Taking the gravitational potential to be 0 at infinity, find its value at a distance x. Gravitational potential at infinity is nothing but 0. ఇదేంటంటే మనకి రిలేషన్ తెలుసు E = -dV/dr. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి తర్వాత పొటెన్షియల్కి. సో -dV = EdR. -dV = EdR. సో V - ఇంటిగ్రేషన్ ఆఫ్ E మనకి ఏమవుతుంది ఇక్కడ మన ఎక్స్లో ఉంది కాబట్టి E dx. సో V - ఇంటిగ్రేషన్ ఆఫ్ E అంటే ఎంత అవుతుందంటే k/x³ dx. సో V - ఆఫ్ మనకి k బయట పెడదాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ dx. సో -k ఇంటూ ఇదంతా అవుతుంది x⁻³ -3 + 1/-3 + 1. సో V మనకి ఎంత అవుతుందంటే -k ఇంటూ ఇది x⁻³ -2 అవుతుంది, డివైడెడ్ బై ఇది -2 అవుతుంది. దాని మైనస్ ప్లస్ కాబట్టి మనకి V ఎంత అవుతుందంటే k/2x². ఎంత వస్తుంది 2x². సో అదే మన ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ డ్యూ టు ద మాస్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ V = a/√x² + a². ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్. ఫైండ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఇది కూడా మనకి సేమ్ అదే ప్రాబ్లం. E ఇది ఎక్స్లో ఉంది కాబట్టి -dV/dx. -dV/dx. సో కాబట్టి E -d/dx. V వాల్యూ ఎంత అంటే a/√x² + a². సో E మీకు ఇదేమవుతుంది, ఏ కాన్స్టెంట్ బయట పెడదాం. ఇదేమవుతుంటే x² + a² (1/2) d/dx. సో E a ఇంటూ ఇదేమవుతుంటే -1/2, ఇదేమవుతుంటే x² + a² (-3/2) అవుతుంది. -3/2 ఇంటూ x² చేద్దాం 2x. 2 క్యాన్సిల్ మనకి. సో చివరికి ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ పెడదాం. ఈ మైనస్ అంటే మైనస్ అవుతుంటే ప్లస్, మనకి ఇదంతా వస్తుంటే a ఇంటూ x డివైడెడ్ బై ఎంత వస్తుందంటే x² + a² (3/2). ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్, అదే గ్రావిటేషన్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది మన ఆన్సర్.